హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి డిఆర్డిఓ అనమాట, హైదరాబాద్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ 27 సెప్టెంబర్ ఏదైతే ఉందో దాని నుంచి ఒక అడ్వర్టైజ్మెంట్ అయితే ఇష్యూ చేశారనమాట. 195 అప్రెంటిస్ కోసం అయితే ఈ యొక్క నోటిఫికేషన్ ఇష్యూ చేయడం జరుగుతుంది. ఐటీఐ చేసిన వాళ్ళ కోసం, డిప్లొమా క్యాండిడేట్స్, అలాగే గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ కోసం అనమాట. టోటల్గా 195 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. హైదరాబాద్లో అయితే 1 ఇయర్ పాటు మీకు ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దాదాపుగా మీకు 10,000 వరకు నెలకి స్టైఫండ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇదైతే జాబ్స్ కదనమాట. ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళ కోసం అయితే ఇది ప్లస్. ఇంకా మన బీఈ బీటెక్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫ్రెషర్స్, ఇక బ్రాంచెస్ వచ్చేసరికి ఈసీఈ, అలాగే ట్రిపుల్ఈ, అలాగే సిఎస్సి, అలాగే మరి మెకానికల్ అండ్ కెమికల్ బ్రాంచెస్లో ఎవరైతే బీఈ బీటెక్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఒక 40 వేకెన్సీస్ దాకా ఉన్నాయన్నమాట. వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే డిప్లొమా ఇన్ ఈసీఈ కానీ, ఇంకా ట్రిపుల్ఈ కానీ, ఇంకా సిఎస్సి కానీ, మెకానికల్ కెమికల్ వీటిలో కనుక డిప్లొమా చేస్తుంటే వాళ్ళ కోసం టెక్నీషియన్ అప్రెంటిస్ ఒక 20 వేకెన్సీస్ దాకా ఉన్నాయి. ఇంకా కూడా ఐటీఐ వాళ్ళ కోసం 135 వేకెన్సీస్ దాకా ఉన్నాయన్నమాట. ఫిట్టరు, వెల్డరు, టర్నరు, మెకానిస్ట్, అలాగే మెకానిక్ డీజిల్, రోడ్స్ మ్యాన్ మెకానికల్, అలాగే ఎలక్ట్రానిక్ మెకానిక్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రీషియన్, లైబ్రరీ అసిస్టెంట్ అండ్ కోపా ఇవన్నీ అనమాట. దాదాపుగా మన 130 టోటల్గా 195 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అయితే మీరు చూసుకుంటే కనుక ఇక్కడ 2021, 22, 23, 24, 25 పాస్ అవుట్స్ మాత్రమే దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. మిగతా వాళ్ళకి అవకాశం అయితే లేదు. 2021 నుంచి 2025 మధ్య పాస్ అవుట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఐటీఐ క్యాండిడేట్స్, డిప్లొమా హోల్డర్స్, గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ప్లస్ ఇంకా కూడా మనకి ఇక్కడ 70% అనేది మినిమం అయితే ఇచ్చారనమాట. ఎవరికైతే 70% అంతకన్నా ఎక్కువ మార్కులు వచ్చాయి మొత్తం మీద అగ్రిగేట్ ఐటీఐలో కానీ, డిప్లొమాలో కానీ గ్రాడ్యుయేట్స్ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. ఇక్కడైతే క్లియర్గా అయితే మెన్షన్ అయితే జరిగింది. ఇక్కడ ప్రాసెసింగ్ పర్సంటేజ్ 70% అండ్ అబోవ్ ఆర్ ఓన్లీ ఎలిజిబుల్ టు అప్లై అని చెప్పేసి క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేశారు. ఫ్రెండ్స్, ఈ వేకెన్సీస్కి సంబంధించి మీకు ఎటువంటి ఎగ్జామ్ అయితే లేదనమాట. కేవలం మీకు వచ్చినటువంటి పర్సంటేజ్ ఆధారంగా అయితే మిమ్మల్ని డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కోసం హైదరాబాద్ అయితే కాల్ చేయడం జరుగుతుంది. అక్కడైతే మీకు సంవత్సరం పాటు అయితే ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇంకా చూసుకుంటే కనుక ఇక్కడ డిప్లొమా హోల్డర్స్, అలాగే బీఈ బీటెక్ వాళ్ళైతే కనుక ఇక్కడ మనకి నాట్స్ 2.0లో తప్పనిసరిగా మీరు ఇదైతే మీరు ఎన్రోల్ అయ్యి 100% ప్రొఫైల్ కంప్లీట్ చేసుకొని అప్లై అయితే చేసుకోవాలి. ఎటువంటి ఫీజు లేదు, ఎటువంటి ఎగ్జామ్ కూడా లేదనమాట, 0 ఫీజు. నాట్స్ 2.0 కోసం మన తెలుగులో ఒక వీడియో అయితే చేయడం జరిగింది గతంలో. అది చూసుకొని మీరు 100% ప్రొఫైల్ను ఈజీగా అయితే ఫ్రీగా అయితే చేసుకోవచ్చు. అలాగే ఐటీఐ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఆల్రెడీ నాప్స్లో రిజిస్టర్ అయ్యి ఉంటారు. అవ్వకపోతే కనుక వాళ్ళ కోసం కూడా ఒక వీడియో అయితే ఉందన్నమాట, తెలుగులో మనం గతంలో చేసి ఉన్నాము. దాని ప్రకారం మీరు ఈజీగా అయితే చేసుకోవచ్చు. ఫ్రీగా చేసుకున్న తర్వాత మీరు అప్లై అయితే చేయొచ్చు. ప్లస్ మీరు ఇక్కడ ఈ యొక్క న్యాప్స్లోకి వచ్చేసేసి ఒక న్యాప్స్ పోర్టల్లో రైట్ సైడ్ టాప్లో లాగిన్ రిజిస్టర్ క్యాండిడేట్ తీసుకోవాలన్నమాట. క్యాండిడేట్ తీసుకుంటే మనకి ఇలాగ వస్తుంది. లాగిన్ అవ్వాలి, మీకు ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి, క్యాప్చర్ ఎంటర్ చేయాలి, సబ్మిట్ అనాలి. మీకు మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది అనమాట. ఓటీపీ వెరిఫై చేసేసి లాగిన్ అయితే అవ్వాలి. ప్లస్ ఈ రకంగా మీకు ఓటీపీ అడుగుతుంది, ఎంటర్ చేయాలి. ప్లస్ ఇదైతే మన యొక్క డాష్ బోర్డ్ అనమాట. మీరు ఎన్ని అప్లికేషన్స్ పెట్టారు ఇవన్నీ వస్తాయి మనకి. మీరు అవన్నీ చూసుకుంటే కనుక ఇక్కడ మనకి మై ఆపర్చునిటీస్ అని ఉంటుంది, దీన్ని మీకు క్లిక్ అయితే చేసుకోవాలి. దానికన్నా ముందు ఇక్కడ 100% అనే ప్రొఫైల్ అయితే కంప్లీట్ అయితే చేసుకోవాలన్నమాట. మీకు కంప్లీట్ ఈకేవైసీ ఉంటుంది. ఆధార్ కార్డ్ కంపల్సరీగా మీరు దాన్ని మ్యాప్ చేసుకొని వెరిఫై చేసుకుంటే కంప్లీట్ అయిపోతుంది. ప్రొఫైల్ డీటెయిల్స్, బ్యాంక్ డీటెయిల్స్, ఈమెయిల్ ఇలా చేసుకుంటే కనుక 100% వస్తుంది అనమాట. అప్పుడే మీరు దీనికి అప్లై చేయగలుగుతారు. ప్లస్ ఇక్కడ చూసుకుంటే కనుక మీరు సెలెక్ట్ అంటే సెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్ అని ఉంటుంది అనమాట. ఇక్కడ ఏంటంటే సెలెక్ట్ క్వాలిఫికేషన్ కింద ఇంకొక బాక్స్ ఉందన్నమాట. ఇక్కడ చూసుకుంటే మీరు ఇక్కడ IMARAT ఇమరాట్ అని మీరు టైప్ చేయాలన్నమాట. అప్పుడు మనకి ఏమొస్తుంది అంటే రీసెర్చ్ సెంటర్ ఇమరాట్ DRDO అని వస్తుంది అనమాట. ఇలా ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే కనుక అన్నీ ఇంకా మనకి ఇక్కడ అప్డేట్ అయితే కాలేదన్నమాట. వీళ్ళు అప్డేట్ చేయడానికి ఇంకా 2-3 డేస్ టైం పడుతుంది. ఎంప్లాయ్మెంట్ న్యూస్లో మనకి నిన్ననే వచ్చిందనమాట 27th, ఇవాళ 28th కాబట్టి ఒక 2-3 డేస్లో మీకు
అన్నీ కూడా వస్తాయి అన్నమాట. ఇందాక అక్కడ ఏవైతే చెప్పామో మనం ఆ యొక్క నోటిఫికేషన్ అన్ని ట్రేడ్స్ ఇలాగా వస్తాయి. రీసెర్చ్ సెంటర్ ఇమరాట్ DRDO మాత్రమే మీరు తీసుకోవాలన్నమాట. తీసుకుంటే ఇక్కడ డేట్ అయితే వస్తుంది, ఎప్పుడు పోస్ట్ చేశారు అనేది. సో మనకి సెప్టెంబర్ 2025లో చేసినటువంటి వాటికి మాత్రమే మీరు అప్లై చేయాలి. వ్యూ ఉంటుంది, చూసుకోవచ్చు అనమాట. ప్లస్ ఇక్కడ మీరు ఎస్టాబ్లిష్మెంట్ కోడ్ చూసుకొని తప్పనిసరిగా అప్లై చేయాలండి. E05203600040 అనమాట. సో 52036040 అని కరెక్ట్గా మ్యాచ్ అయింది. కాబట్టి మీరు దీనికి అప్లై చేయాలి అంటే అప్లై అనే బటన్ ఉంటుంది అనమాట. దీని మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. అప్లై చేస్తే ఇక్కడ మనకి కమల్పూర్ గజీపూర్ అని వచ్చింది. ఇది తప్పు అనమాట. మనకు కావాల్సింది ఏంటంటే హైదరాబాద్ రావాలి. హైదరాబాద్ వచ్చినప్పుడు హైదరాబాద్ సెలెక్ట్ చేసుకొని అప్లై అనాలి, సరిపోతుంది. సో ఇవన్నీ కూడాను మనకి ఎప్పుడు పాతవన్నీ వస్తున్నాయి అనమాట. కొత్తవి ఇంకా మనకి అప్డేట్ అయితే కాలేదు. సో అప్డేట్ అయిన తర్వాత మీరు ఒక 2-3 డేస్ ఆగి మీరు చూసుకొని ఇక్కడ హైదరాబాద్ అని వస్తుంది, DRDO అని వస్తుంది, అన్నీ చూసుకోవాలన్నమాట. ఇప్పుడు చెప్పినట్టు ఎస్టాబ్లిష్మెంట్ కోడ్ కూడా చెక్ చేసుకోవాలి మీరు. డేట్ కూడా చూసుకోవాలి. అంటే 28 సెప్టెంబరు, మనకి సెప్టెంబర్ లేదంటే అక్టోబరు 2025లో పోస్ట్ చేసినటువంటి DRDO ఇమరాట్ రీసెర్చ్ సెంటర్ DRDOకి మాత్రమే, హైదరాబాద్కి మాత్రమే మీరు అప్లై చేయాలన్నమాట. ఎటువంటి ఫీజు లేదు. ఫ్రెండ్స్, ఇంకా మన డిప్లొమా హోల్డర్స్, గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ మనకి NATS 2.0లో మీరు 100% ప్రొఫైల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టూడెంట్ తీసుకోవాలి. స్టూడెంట్కి వస్తే స్టూడెంట్ లాగిన్ ఉంటుంది అనమాట. ఇక్కడ స్టూడెంట్ లాగిన్ తీసుకోవాలి. తీసుకుంటే ఇక్కడ మనకి ఈమెయిల్ ఐడి, అలాగే ఇక్కడ మన పాస్వర్డ్ అడుగుతారు. పాస్వర్డ్ని క్యాప్చా ఎంటర్ చేయాలి. క్యాప్చా ఎంటర్ చేసేసి లాగిన్ అయితే చేసుకోవాలి. ప్లస్ మీరు ఇక్కడ NATSలో కొంచెం కిందకు వచ్చేస్తే మన డాష్బోర్డ్లో అప్లై అగైనెస్ట్ ఇయర్లీ రిక్వైర్మెంట్స్ అని ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే కనుక మనకి BE BTech డిప్లొమా హోల్డర్స్ కోసం ఒక ఎస్టాబ్లిష్మెంట్ కోడ్ ఇచ్చారు అనమాట. STLRSC 000010 అనమాట. నేను టైప్ చేశాను. అలాగే ఇక్కడ STLRSC 0010 ఇమరాట్ అన్నాను, హైదరాబాద్ అంటే తెలంగాణ అని ఇచ్చాను అనమాట. ఇలాగైతే వచ్చింది నాకు. కింద చూసుకుంటే కనుక మీరు ఇక్కడ రీసెర్చ్ సెంటర్ ఇమరాట్ DRDO నోటిఫికేషన్లో కూడా మనకి రీసెర్చ్ సెంటర్ ఇమరాట్ అని ఇచ్చారనమాట. సో మనకి కరెక్ట్గా మ్యాచ్ అయింది. దీనికి అప్లై చేయాలంటే అప్లై అనే బటన్ ఉంది, అప్లై చేసి సరిపోతుంది. వ్యూ అంటే మీరు చూసుకోవచ్చు అనమాట. స్టైఫండ్ అంటే ఇక్కడ మనకి 8,000 రూపీస్ చెప్పారు. ఎక్కువ ఉండొచ్చు కొంచెం, అలాగా కొంచెం అయితే మారే అవకాశాలు అయితే ఉంటాయి. సో దాని ప్రకారం దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఫీజు అయితే పే చేయాల్సిన అవసరం అయితే లేదు.